నమస్కారం సార్. నమస్తే అమ్మా. మనం చూస్తూ ఉంటాం లైఫ్ అనేది ఒక జర్నీ. ఆ జర్నీలో మనకి మెయిన్గా లైఫ్ని లీడ్ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే తల్లి, అలాగే భార్య అని చెప్తూ ఉంటారు. అండ్ అలాగే ఎక్కువగా మనం వింటూ ఉంటాం, అసలు భార్య గొప్పదా తల్లి గొప్పదా అన్న క్వశ్చన్ అయితే అందరూ అడుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప సార్? అమ్మ గొప్ప, ఆలి గొప్ప, తల్లి గొప్ప, భార్య గొప్ప. అమ్మ, ఆలి, తల్లి, భార్య వీళ్ళిద్దరికీ నిర్వచనం ఇచ్చేటువంటి భర్తే గొప్ప. అంతే అంటారు. భర్త తోట వచ్చేవాళ్ళే తల్లి కానీ భార్య కానీ. భార్య ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితుల్ని సరిగ్గా తన నడుచుకుంటుందా, తన బాగానే ఉంటుందా, ఇక్కడ కంఫర్ట్ జోన్ ఉందా లేదా అని నిరంతరం తన వెరిఫై చేసుకుంటూ నడుపుతున్నటువంటి కుటుంబాన్ని నడుపుతున్నటువంటి భర్తే గొప్ప. తల్లికి ఏమైనా అవమానాలు జరుగుతున్నాయా, లేకపోతే తల్లికి ఏదైనా సరే లోటు జరుగుతుందా ఇంట్లో అని ఎప్పుడు కూడా తల్లిని భారీ చాటుగా కనుక్కునేటువంటి భర్తే గొప్ప. భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వారిద్దరి రోల్ని తన చాలా స్పష్టమైనటువంటి నిర్దేశంతో వచ్చి కూర్చుని తల్లిని సలహాదారు కింద, మా ఇద్దరికి ఏదైనా సమస్య వస్తే నువ్వే పరిష్కరించాలి అని దేవతలా కూర్చోబెట్టేటువంటి భర్త ఎప్పుడు గొప్ప. మన ఇంట్లో ఒక దేవాలయం ఉంటుంది, మా ఇంట్లో ఒక చిన్న మందిరం ఉంటుంది. ఆ మందిరంలో ఉండేటువంటి దేవతామూర్తులు ఇచ్చేటువంటి పాత్రకి తల్లికి ఇచ్చేస్తాడు భర్త. ఎప్పుడు మనం వెళ్తాం మందిరానికి, ఎప్పుడు వెళ్తాం ఏదైనా రోజు పొద్దున చేసుకునే పూజ అప్పుడు కానీ ఏదైనా కష్టాలు వస్తే దానికి అక్కడికి చెల్లి చెప్పుకుంటానికి, దానికి మందిరానికి ఎట్లా చెప్పుకుంటామో తల్లిని దేవతగా ఆ పాత్రలో కూర్చోబెట్టి తన ఏదైనా సమస్య వస్తే నువ్వు నాకు సలహా చెప్పాలమ్మా అని చెప్పి దేవతలా నుంచోబెట్టి ఇల్లునందరినీ పర్యవేక్షించు, నువ్వు ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలని పర్యవేక్షించు, ఎక్కడైనా లోటుపాట్లు జరుగుతూ ఉంటే నువ్వు కరెక్ట్ చేయి అని ఒక రోల్లో కూర్చోబెట్టి ఆ రోలు నడుస్తుందా లేదా అని తను ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకుని నడుస్తున్నటువంటి భర్త ఎప్పుడు గొప్ప. ఇప్పుడు ఒక్కొక్కసారి నా పాత్రను వదిలేసి వచ్చేస్తాను అంటే, లేదమ్మా నువ్వు నా పాత్రను వదలటం లేదు, నువ్వు అట్లే ఉండాలి అని చెప్పేసి మనకి నిర్దిష్టమైనటువంటి అనేకమైన సందర్భాలు మనం చెప్పుకోవచ్చు. రామాయణ మహాభారత ఇతిహాసాల్లో చెప్పాలంటే ఈ అరణ్యవాసానికి ముందు, అరణ్యవాసంలో దశరథ మహారాజు కైకేయి కోరిక మేరకు రాముడికి 14 సంవత్సరాల అరణ్యవాసం ఇవ్వాలి అని చెప్పిన తర్వాత కైకేయి వచ్చి రాముడితో చెప్తుంది ఏమని, 14 సంవత్సరాల అరణ్యవాసం వెళ్ళాలి, ఇది నీ తండ్రి దశరథ మహారాజు నీకు ఇచ్చినటువంటి ఒక ఆదేశం అని చెప్తే వెంటనే ఇంటికి వచ్చి కౌసల్యాదేవి కాళ్ళదానం పెడతాడు. పట్టాభిషేకానికి వెళ్తున్నాడేమో కాళ్ళదానం పెట్టుకుంటాడు అనుకుంది కానీ తల్లి, లేదమ్మా నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను, నాకు తండ్రి ఇట్లా చెప్పాడు అని చెప్పేసరికి అట్లా చెప్తాడు. దుర్మార్గుడైనటువంటి తన భర్త, నేను రాను, అతను వదిలేసేసి నీతోటే వస్తాను, నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి చెప్తే వెంటనే రాముడు ఏమంటాడంటే, అమ్మా నువ్వు రాకూడదు నాతోటి, నువ్వు 600 సంవత్సరాల వయసు ఉన్నటువంటి, అంటే పెద్ద వయసు ఉన్నటువంటి తండ్రితోటి నువ్వు ఉండాలి, నువ్వు నాతోటి రాకూడదు. నీ అవసరం నీ భర్తకి చాలా ఉంది, నీ అవసరం నాకు పెద్దంత లేదు, నాకు అరణ్యవాసంలో నేను చూసుకోగలను అంటే, లేదా నాన్న నాకు ఇక్కడ అవమానాలు జరుగుతాయంటే, ఎటువంటి అవమానాలు జరిగినా సరే నీ స్థానం ఇదే, నువ్వు ఇక్కడి నుంచి రాకూడదు. ఇది భారతీయత. ఎటువంటి బాధలు వచ్చినా సరే భార్య భర్తని వదిలేసి రాకూడదు అని చెప్పి రాముడు చాలా స్పష్టంగా చెప్పాడు. అదే తను బయలుదేరుతుంటే భార్య సీతాదేవి వచ్చి నేను వస్తున్నాను మీతోటి అంటే అన్నాడు, నాతోటి రా అన్నాడు. అంటే భార్యతోటే భర్త, అంటే తన ఇంట్లో మన లీగల్గా చెప్పాలంటే తనకు ఉండేటువంటి మ్యాట్రిమోనియల్ లైఫ్, మ్యాట్రిమోనియల్ ఫ్యామిలీ లైఫ్, అది ఎప్పుడు కూడా భార్యాభర్త అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తులే తప్ప దాటి బయటికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు కాదు. ఇదే రకంగా భారతంలో చూసుకున్నా సరే వాళ్ళతో కుంతీదేవి వస్తానా సరే మీరు రాకండి అని చెప్పి 5 పాండవులు చెప్పి ధర్మరాజు అయితే స్పష్టంగా చెప్పేసేసి తనతో పాటు ద్రౌపదిని ఎమ్మట తీసుకెళ్ళిపోయినట్టు వైనం. ఈ రకంగా మనకి భర్త రోల్ ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ ఏ మాస్టర్ రోల్. ఈ మాస్టర్ రోల్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసుకుంటూ హెచ్చు తగ్గులు నడుస్తున్నటువంటి కుటుంబాల్లో కూడా దేన్ని తగ్గించాలో దేన్ని పెంచాలో అన్నది ఎప్పుడు వెరిఫై చేసుకునేటువంటి రోల్ భర్త రోల్. ఎస్ సార్. ఈ భర్త రోల్ ఉన్నంతసేపు, భర్త ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసినంతసేపు ఇద్దరు
ఈక్వలే కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి ఆ సమస్య రాదు. భార్య వేరు, తల్లి వేరు అనేటువంటి రోల్ లేకుండా తను నిర్మూలించి నడిపేటువంటి భర్త రోల్ మాత్రం అద్భుతమైన రోల్ అమ్మ, దీంట్లో డౌటే లేదు. దీంట్లో ఒక చిన్న వ్యవహారికంగా చెప్పాలంటే కనుక మనకి భార్య, కొత్తగా వచ్చినటువంటి భార్యకి తన తల్లి దగ్గర నుంచి ఎటువంటి బాధలు ఉండవు అని భరోసా ఇచ్చినటువంటి భర్త ఎప్పుడు గొప్ప. భార్య వల్ల నీకు సమస్యలు రావమ్మా అని నచ్చ చెప్పేటువంటి కొడుక్గా భర్త పాత్ర ఎప్పుడు గొప్పే. నీకు భార్య ఎక్కువ, నాకు భార్య తన దగ్గరికి వచ్చి ఎక్కువ పనులు చెప్తుంది మీ అమ్మగారు అని చెప్పేసినటువంటి కంప్లైంట్ తీసుకొచ్చినటువంటి భార్యకి ఇది మన పనమ్మా, మన పని మనమే చేసుకోవాలా అని నచ్చ చెబుతూ అత్తగారు చెప్పేటువంటి పనులు పెద్ద పనులు కాదని చెప్పేసి చూచాయిగా చెబుతున్నటువంటి భర్త ఎప్పుడు గొప్పవాడే. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ, ఆ అమ్మాయి పరాయింటి అమ్మాయి కాదు, మన ఇంటి పిల్ల, మన ఇంటికి నమ్ముకుని వచ్చిన పిల్ల, మన ఇంటి కూతురమ్మ, కూతురికి కాస్త చూసుకో అమ్మా అంటే పనులు చెప్పొద్దు, ఎక్కువ పెద్దగా హింసించద్దు అని చెప్పేటువంటి పాత్ర అయినటువంటి భర్త ఎప్పుడు గొప్పేమ్మ. కట్నం దగ్గరికి వచ్చేసరికి కట్నం ఎక్కువ తెచ్చిందా తక్కువ తెచ్చిందా అనేసరికి భార్య ఎక్కడైనా నాకు కట్నం తక్కువ తీసుకొచ్చానేమో అని చెప్పి భర్త దగ్గరికి వచ్చి ఏమన్నా కట్నం తక్కువ తీసుకొచ్చానా అంటే, నువ్వేంటి కట్నం తీసుకురావటం ఏంటి, అనురాగాలు ఆప్యాయాలు పంచేటువంటి నువ్వే నాకు పెద్ద కట్నం, నువ్వు ఇంత నిలువెత్తు కట్నం నాకు ఉండగా నువ్వెందుకు నాకు ఆ కట్నం గురించి ఆలోచించి ఇస్తున్నావని చెప్పేటువంటి భర్త ఎప్పుడు గొప్పవాడే. తల్లి కనుక అందరూ కట్నాలు బాగా తీసుకొచ్చారా, నీ భార్య పెద్ద కట్నం తీసుకురాలేదని చెప్తే 24 క్యారెట్ల బంగారాన్ని 52 కేజీల బరువుతోటి మా మామగారు నాకు ఇచ్చిన తర్వాత ఇంక వేరే కట్నం ఎందుకమ్మా, ఇదే పెద్ద కట్నం అని చెప్పి ఆపేసినటువంటి భర్త ఎప్పుడు గొప్పవాడు. భార్యతోటి జరిగేటువంటి గొడవల్లో ఎక్కడ పిల్లలు చూస్తారేమో అని చెప్పేసి పిల్లల వరకు వాళ్ళిద్దరు ఆడుకునేటువంటి కీచులాటలు అందనివ్వకుండా మళ్ళీ ఇటువంటి కీచులాట్లు తన రేపొద్దున పిల్లలు వాళ్ళ యొక్క కుటుంబాలు మొదలు పెడతారేమో అని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చుతూ బయటికి రానివ్వకుండా చేసేటువంటి పాత్రలో ఉన్నటువంటి భర్త ఎప్పుడు గొప్పవాడే. భార్య భర్తలు ఇద్దరు, భార్య తల్లి అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి ముందుకు వచ్చి నేను తల్లి నేను గొప్ప, లేకపోతే భార్య నేను గొప్ప అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఇటువంటి ప్రశ్న అడిగినటువంటి ఇంత చిన్న మనసు కలిగిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఇట్లా వచ్చి అడుగుతున్నారేమో అని చెప్పి కళ్ళల్లో నీళ్లు కుక్కుంటూ మీరిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు అని సమర్థించేటువంటి భర్త ఎప్పుడు గొప్ప. భార్య భర్త కలిసి ఉండగా వాళ్ళిద్దరూ నన్ను వేరు చేస్తున్నారేమో అని చెప్పేసి తల్లికి ఏమైనా ఇన్సెక్యూరిటీ వస్తుందేమో అని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎట్లా ఉన్నావు బాగున్నావు అంటే, నీకు ఎప్పుడు నీ భార్య గొప్ప, నన్ను సరిగ్గా చూడలేదురా అని చెప్పేసరికి అదేంటమ్మా నిన్ను సరిగ్గా చూడపోవటమేమా, నువ్వే నాకు సర్వస్వం అని చెప్పి చిన్న చిన్న పొగడ్తలతోటి తల్లిని మెప్పించి మళ్ళీ ఆ కుటుంబాన్ని ఎక్కడ రోడ్డు మీద పడకుండా తీసుకొచ్చేటువంటి భర్త ఎప్పుడు కూడా తన గొప్పతనంగా చెప్పచ్చు. భార్య పెట్టేటువంటి ఇబ్బందుల వల్ల కుటుంబం ఎక్కడైనా విచ్ఛిన్నం అవుతుందేమో అని చెప్పేసి భార్యగా నిజంగా కష్టాలు ఏదైనా ఒక చిన్న చిన్న గొడవలు పెడతా ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ తన భర్త మామగారి దగ్గర బావమరుదుల దగ్గర చెప్తే కుటుంబం ఎక్కడ విచ్ఛిన్నం అయిపోద్దేమో అని చెప్పి, అదే రకంగా తన తండ్రితో చెప్తే నా భార్యకి సరిగ్గా స్థానం ఇవ్వట్లేదురా ఇంట్లో అని చెప్పేసి అతని తండ్రి బాధపడతాడేమో అని రెండింటినీ లోపల కడుపులో పెట్టుకుని నడుస్తున్నటువంటి భర్త ఎప్పుడు గొప్పవాడు. ఈ రకంగా చెప్తే కనుక ఈ భార్య భర్తలో ఉండేటువంటి రోల్స్ కన్నా అమ్మ తల్లిని భార్యని సమానంగా నడిపేటువంటి రోల్ అయినటువంటి భర్త పాత్ర ఎప్పుడు గొప్పది. దీనిలో ఎటువంటి వ్యత్యాసం లేదు, ఎటువంటి సెకండ్ థాటే లేదు. తల్లికి అంత ఎక్కువ మందులు ఖర్చులు పెట్టాలా, అనారోగ్యంగా ఉన్న తల్లికి అంత మందులు ఖర్చులు పెట్టాలా, ఎందుకు అంత ఖర్చు అని చెప్పి ఎప్పుడైనా భార్య అడిగితే, అమ్మో రేపొద్దున నాకు ఈ పరిస్థితి వస్తే కనుక నన్ను సరిగ్గా చూస్తుందా భార్య అని ఉండే అనుమానాన్ని ఎప్పుడూ బయట పెట్టకుండా నడుచుకునేటువంటి భర్త ఎప్పుడు గొప్పవాడు. వృద్ధాప్యంలో తన దగ్గరికి వచ్చినటువంటి తల్లి, యవ్వనంతో తనతో సమానమైనటువంటి వయసుతో వచ్చినటువంటి భార్య, వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ అనురాగానికి మారుపేరు, ఒకళ్ళ మమకారానికి మారుపేరు అని చెప్పి నిరంతరం ఆశగా నిరంతరం ఎంతో ఆనందంగా బతికేటువంటి భర్త ఎప్పుడు గొప్పవాడు. అందుకని భార్య తల్లి కన్నా
ఖచ్చితంగా భర్తే గొప్పవాళ్ళమ్మా, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సూపర్ సార్, సూపర్ నరేషన్. అండ్ అలాగే మీరు చెప్పినట్టుగా చాలామందికి కూడా తల్లి గొప్ప, భార్య గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఉంటారు. కానీ కాదు, వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేస్తున్న భర్తే గొప్ప. అండ్ ఇంత గొప్పగా చెప్పినాక నా నోటి నుంచి నాకు ఎలాంటి మాటలు రావట్లేవు. నాకు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది, హస్బెండ్ పాత్ర ఇంతలా ఉంటుందా అని. ఎనీవేస్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.